మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కొరకై ప్రభుత్వం విడుదల చేసిన గ్రాంట్ ఏదైతే ఉందో ఆ గ్రాంట్ను మనం పిఎఫ్ఎంఎస్ సైట్ నుండి డ్రా చేయాల్సి ఉంది. దాని కొరకు పిఎఫ్ఎంఎస్ సైట్ నందు మనం ఈ చలానాను ఏ విధంగా జనరేట్ చేయాలో చూద్దాము. ఆ చలానాపై మన పాఠశాల యొక్క విద్యా కమిటీ చైర్మన్ ప్రధానోపాధ్యాయులు గారు సైన్ చేసి బ్యాంకులో కన ఇచ్చినట్లయితే మరుసటి రోజుకంతా ఆ అమౌంట్ ప్రధానోపాధ్యాయుల ఖాతాకు జమ అవుతుంది. ఇప్పుడు ఆ చలానాను ఏ విధంగా మనం ఈ పిఎఫ్ఎంఎస్ సైట్లో జనరేట్ చేయాలో చూద్దాము. మొదటగా గూగుల్ ఓపెన్ చేసి పిఎఫ్ఎంఎస్ అని టైప్ చేసినట్టయితే టైప్ చేసి ఎంటర్ చేస్తే కనుక మనకు పిఎఫ్ఎంఎస్ వారి లింక్లు ఈ విధంగా కనిపిస్తాయి. మనం ఫస్ట్ లింక్ని కనుక ఓపెన్ చేసినట్టయితే ఈ ఫస్ట్ లింక్లో మనకు లాగిన్కి సంబంధించిన పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం లాగిన్ అనే చోట ఇయర్ను సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఇయర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 కాబట్టి అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం పిఎఫ్ఎంఎస్లో డబ్బును కనుక డ్రా చేయాలంటే మొదటగా ఆపరేటర్ లాగిన్లో మనం చలానాను జనరేట్ చేసి అప్రూవర్ లాగిన్లో మనం అప్రూవల్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఈ పిఎఫ్ఎంఎస్ సైట్కు మొత్తం 3 లాగిన్స్ ఉంటాయి. ఒకటి అడ్మిన్ లాగిన్, రెండోది ఆపరేటర్ లాగిన్, మూడోది అప్రూవర్ లాగిన్ అని. ఆపరేటర్ లాగిన్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆపరేటర్ లాగిన్కి సంబంధించిన యూజర్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ దాని కొరకే మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఇచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనం ఈ లాగిన్ బటన్ పై క్లిక్ చేస్తే కనుక లాగిన్ అవుతాం. ఇది ఆపరేటర్ లాగిన్. ఇది ఆపరేటర్ లాగిన్ అని ఐడెంటిఫై చేయడానికి మనకు ఈ యూజర్ టైప్ దగ్గర ఏజెన్సీ డిఓ అని కనిపిస్తుంది. ఇక్కడ ఓ అంటే ఆపరేటర్ లాగిన్ అని. కాబట్టి ఆపరేటర్ లాగిన్లో మనం ఆ బిల్ను జనరేట్ చేయాల్సి ఉంది. దాని కొరకై మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నటువంటి ఈ ఆప్షన్లో ఇలా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఎక్స్పెండిచర్ లింక్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు సబ్ లింక్స్ కనిపిస్తాయి. ఇందులో యాడ్ న్యూ పై క్లిక్ చేయాలి. యాడ్ న్యూ పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ స్కీమ్ వచ్చి సమగ్ర శిక్ష అని కనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు మనకు అవసరం లేదు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ దగ్గర సెలెక్ట్ చేసినట్టయితే మనకు మన పాఠశాల యొక్క బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఎక్స్పెండిచర్ డన్ ఫార్ అని ఉంది. ఇక్కడ వెండర్స్ అని ఇవ్వాలి మనం. అదేవిధంగా లెటర్ ఆర్ ఆఫీస్ ఆర్డర్ నెంబర్ అని ఉంది. మన పాఠశాల నుండి మనం డ్రా చేసే అమౌంట్కు ఏదో ఒక ప్రొసీడింగ్ ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రొసీడింగ్ నెంబర్ను మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ వెండర్స్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ వెండర్ నేమ్ అడుగుతుంది. ఈ సెలెక్ట్ వెండర్ పై క్లిక్ చేస్తే ఆ పాఠశాలకు సంబంధించి ఎవరైతే వెండర్స్ ఉండారో వారి పేర్లు డిస్ప్లే అవుతాయి. వారి నుండి ప్రజెంట్ ఎవరైతే ఉండారో వారి పేరును మనం ఇలా ఎంటర్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ గ్రాంట్కి సంబంధించి ఒక ఆర్డర్ నెంబర్ అయితే జనరేట్ చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్ నెంబర్ ఎలా ఉండాలంటే అది 01, 02, 03 ఏదైనా కావచ్చు. 01 బార్ దేనికి సంబంధించిన అమౌంట్ అది అంటే మెగా పీటీఎం కాబట్టి 01 బార్ మెగా పీటీఎం 3.0 బార్ 2025 అని ఇచ్చుకోవచ్చు. మనం ఏ ఫైల్ని మనం అటాచ్ చేయాల్సిన పని లేదు. కిందకి వెళ్ళినట్టయితే శాంక్షన్ లెటర్, శాంక్షన్ డేట్ అని ఉంది. ఆ డేట్ మనం ఈ రోజు డేటే తీసుకోవచ్చు. ఏ రోజు మీరు చేస్తుంటారో ఆ రోజు డేటు. తర్వాత యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేట్ కూడా అదే పడుతుంది మనకు. ఈ స్కూల్ గ్రాంట్స్ ఇంతకుముందు డ్రా చేయలేదు కాబట్టి మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం అమౌంట్ మనం డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ టోటల్ అమౌంట్ దగ్గర 17,000 అని మార్క్ చేసి రేషన్ దగ్గర ఈ అమౌంట్ ఎందుకొరకు అని ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ ఉంది, ప్లస్ మెగా పీటీఎంకి సంబంధించిన గ్రాంట్ ఉంది. కాబట్టి ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. ఈ విధంగా మనం స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ అండ్ మెగా పీటీఎం గ్రాంట్స్ అని ఇవ్వాలి. ఒకవేళ స్కూల్ గ్రాంట్ ముందే డ్రా చేసి ఇప్పుడు పీటీఎం గ్రాంట్స్ డ్రా చేస్తా అంటే ఇప్పుడు మెగా పీటీఎం గ్రాంట్స్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం స్కీమ్ కాంపోనెంట్స్ పైన సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ స్కీమ్ పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఈ స్కీమ్స్ అన్ని కనిపిస్తాయి. ఇందులో మనం సమగ్ర శిక్షల ద్వారా డ్రా చేస్తున్నాం కాబట్టి ఈ సమగ్ర శిక్షపై క్లిక్ చేయకుండా దాని పక్కనే ఉన్నటువంటి ప్లస్ గుర్తుపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిందైతే ఇందులో ఇంకా సబ్ కాలమ్స్ కనిపిస్తాయి. ఇందులో ఎలిమెంటరీ ఎడ్యుకేషనా లేదా సెకండరీ ఎడ్యుకేషనా లేదా టీచర్ ఎడ్యుకేషన్ అని ఉంది. ఎలిమెంటరీ అయితే ఎలిమెంటరీ వాళ్ళు, సెకండరీ అయితే సెకండరీ, టీచర్ ఎడ్యుకేషన్ అయితే టీచర్ ఎడ్యుకేషన్ ఆప్ చేసుకోవాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ అడుగుతుంది, ప్లీజ్ క్లిక్ ఆన్ ద ప్లస్ బటన్ అగైనిస్ట్ కాంపోనెంట్ అని. మనం ఇక్కడ ఆ కాంపోనెంట్ పైన కాకుండా ఈ ప్లస్ బటన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఇందులో సబ్ కాలమ్స్ కనిపిస్తాయి. ఇందులో ఈ అమౌంట్ స్కూల్ కాంపోజిట్ గ్రాంట్కి సంబంధించి కాబట్టి ఇక్కడ స్కూల్ కాంపోజిట్ గ్రాంట్కి సంబంధించిన ఆప్షన్ తీసుకోవాలి. మనం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పెన్స్ టైప్ అని అడుగుతుంది. ఇక్కడ రెవెన్యూ పై క్లిక్ చేయాలి. అదేవిధంగా పర్సంటేజ్
ఎంత పర్సెంట్ కావాలన్నప్పుడు 100% అని ఇస్తాం. 100% అని ఇస్తే ఆటోమేటిక్గా అమౌంట్ ఇటు వస్తుంది. ఈ అమౌంట్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఇక్కడ యాడ్ బటన్ పై క్లిక్ చేసి యాడ్ చేసుకోవాల్సింది. యాడ్ చేసిన తర్వాత మనం ఇచ్చిన డీటెయిల్స్ అంతా ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్కీమ్ కాంపోనెంట్ అని, అమౌంట్ అని, కాంపోనెంట్ ట్యాక్స్ అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్, ఎక్స్పెన్సివ్ టైప్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఈ బాక్స్ పై క్లిక్ ఇచ్చి ఇక్కడ సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. సేవ్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లెటర్ ఆఫీస్ ఆర్డర్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, చూజ్ అదర్ లెటర్ ఉంది. ఇక్కడ 1 ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు కాబట్టి మనం ఇక్కడ ఆఫీస్ నెంబర్ ఆర్డర్ నెంబర్ 6 అని ఇద్దాం. సో ఈ విధంగా నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ద ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ విత్ వోచర్ నెంబర్ అని వోచర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. ఓకే బటన్ పై క్లిక్ చేస్తే మనకు ఈ వోచర్ రెడీ అయిపోయింది. ఇక్కడ చివరిలో ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ పేయింగ్ డీటెయిల్స్ ఉంది. దాని మీద ఎస్ అని క్లిక్ చేస్తే కనుక మనకు ఇక్కడ ఈ ప్రాసెస్ దాదాపు పూర్తయినట్లే. ఈ విధంగా ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ టైప్ అంటే పే ఏ విధంగా కావాలనేది అడుగుతుంది. ఇక్కడ ఈ క్లిక్ చేసినట్టయితే ఈ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఈ పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మనం యాడ్ బటన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పార్టీ నేము, ఎవరి పేరు మీద డ్రా చేయాలని, ఐఎఫ్ఎస్సి కోడ్, పార్టీ అకౌంట్ నెంబరు, తర్వాత అంటే హెడ్ మాస్టర్ గారి అకౌంట్ నెంబర్ ఇది. హెడ్ మాస్టర్ గారి అకౌంట్కి అమౌంట్ జమ అవుతుంది. ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ ద డిడక్షన్ డీటెయిల్స్ ఉంది. ఇక్కడ నో అనే బ్లింక్ అయి ఉంటుంది, అది అట్లే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేస్తే కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని నొక్కితే మాత్రమే అప్రూవల్ లెవెల్కి వెళ్తుంది, లేదా అట్లే వదిలేస్తే మాత్రం ఇక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఫైనల్గా సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనే బాక్స్ పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వెంటనే అదే కలర్లో కనిపిస్తుంటుంది. కాలేదని మళ్ళీ క్లిక్ చేస్తే కనుక ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ ఉంది. ఇంతకుముందు అప్రూవల్ అని ఉంది. అప్రూవల్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అప్రూవల్ కొట్టి వదిలేయాలి మనం. ఇక్కడ మళ్ళీ కొట్టనవసరం లేదు. ఇప్పుడు అప్రూవల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళొచ్చు, లేదా లాగౌట్ అయిపోవచ్చు. ఇక్కడ లాగౌట్ అయిపోయి ఇక్కడ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ సబ్మిట్ అని వచ్చింది. అంటే మనం అప్రూవల్ లాగిన్లోకి వెళ్ళి అప్రూవల్ చేయాలి. అప్రూవల్ చేసిన తర్వాత అక్కడ ఒక వోచర్ డౌన్లోడ్ అవుతుంది. ఆ వోచర్ని తీసుకెళ్ళి బ్యాంక్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్రూవర్ లాగిన్లో ఏ విధంగా బిల్ సబ్మిట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఈ లాగిన్ నుండి మనం ఇక్కడ లాగౌట్ అయిపోవాలి. లాగౌట్ అయిన తర్వాత ఇక్కడ సేమ్ ఇంటర్ఫేస్లోనే అంటే సేమ్ సైట్లోనే మనం ఇక్కడ ఓ అని ఉంది. ఓ అంటే ఆపరేటర్ లాగిన్. ఇప్పుడు అప్రూవర్ లాగిన్కి మనం ఏదైతే అప్రూవర్ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి మనం యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే కనుక అప్రూవర్ లాగిన్లో బిల్లు అప్రూవ్ చేయాలి. కాబట్టి అప్రూవర్ లాగిన్లో ఎలా బిల్లును మనం అప్రూవ్ చేస్తామో చూద్దాము. అప్రూవర్ లాగిన్కై మనం ఏర్పాటు చేసుకున్న లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి అదేవిధంగా అక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చేస్తే కనుక ఈ అప్రూవర్ లాగిన్లోకి సైన్ ఇన్ అవుతాము. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చేస్తే మనం ఈ అప్రూవర్ లాగిన్లోకి సైన్ ఇన్ కావడం జరుగుతుంది. రైట్ సైడ్ కార్నర్లోని పైన ఉన్నటువంటి ఆ 3 లైన్స్ పై క్లిక్ చేస్తే యూజర్ నేము, యూజర్ టైపు, ఏజెన్సీ నేమ్, ఏజెన్సీ కోడ్, ఏజెన్సీ యూనిక్ కోడ్, ఫైనాన్షియల్ ఇయర్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. వీటితో మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కార్నర్లోనే ఆ 3 లైన్స్ పై క్లిక్ చేసినట్లయితే ఒక మెనూ బార్ ఓపెన్ అవుతుంది. ఈ మెనూ బార్లో మనం ఎక్స్పెండిచర్ ఆప్షన్ను తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్పెండిచర్స్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. మేనేజ్, అప్రూవ్, ప్రింట్ వెండర్ పీపీఏ, మేనేజ్ బల్క్ ఫండ్ ఎక్స్పెండిచర్ అని. వీటి నుండి మనం అప్రూవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కనుక మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్కీమ్ నేమ్ అని వస్తుంది, ఏజెన్సీ అకౌంట్ చాయిస్ అని వస్తుంది. ఇక్కడ స్కీమ్ నేమ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సమగ్ర శిక్ష అని వస్తుంది. అది సెలెక్ట్ చేసిన తర్వాత బ్లింక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మిగతా డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్తో మనకు పని లేదు. ఇక్కడ సెర్చ్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనం ఆల్రెడీ ఆపరేటర్ లాగిన్లో ఏదైతే బిల్ సబ్మిట్ చేసినామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఈ ఆపరేటర్ లాగిన్లో ఏదైతే బిల్ సబ్మిట్ చేసినామో దానికి ఉన్నటువంటి ఈ లెటరు ఆఫీస్ ఆర్డర్ నంబర్ దీనిపైన మనం క్లిక్ చేస్తే కనుక మనకు ఈ ఫైల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఎక్స్పాండ్ అయిన ఫైల్ను మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇవి సరిపోయినాయి అన్నప్పుడు నేను పైకి స్క్రోల్ చేస్తే
పర్మనెంట్ డీటెయిల్స్ అని, స్కీమ్ కాంపోనెంట్ డీటెయిల్స్ అని ఇవన్నీ వస్తాయి. వెండర్ కోడ్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత అప్రూవ్ రెసిప్ట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ ఎంటర్ రిమార్క్ అని ఇక్కడ అప్రూవ్డ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. మనం ప్లీజ్ ఎంటర్ రిమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనం యాక్సెప్ట్ బటన్ పై క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఓకే పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన డీటెయిల్స్ అని మరొకసారి చూసుకొని ఇక్కడ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ ఇక్కడ డేట్ కూడా ఇచ్చాడు. మనం ఒక డేట్లో సబ్మిట్ చేస్తే దాని తర్వాత ఈ చలానాకు 10 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 10 days తర్వాత ఆటోమేటిక్గా ఈ చలానా ఫోర్స్లో ఉండకుండా అయిపోతుంది. కాబట్టి అంతకు ముందరే మనం బ్యాంకులో సబ్మిట్ చేయాలి. దీని కొరకు ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ చలానాను ఈ విధంగా మనం ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ 2 పేజీలు వస్తుంది, ఒక్కొక్కసారి ఒక పేజీకే వస్తుంది. ఈ విధంగా ప్రింట్ తీసుకున్న ఈ చలానాపై మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ ఇద్దరూ సంతకం చేసి బ్యాంకులో సబ్మిట్ చేయాలి.